ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. దేవాతి దేవుడు మనతో చెప్తున్న మాటలను మనం గ్రహించాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలమైన మనలను దేవుడు ఎందుకు సృజించాడంటే ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న మనము ఆయనకు సాక్షులుగా బ్రతకాలని. ఈ లోకంలో ఎంతో మంది దేవునికి సాక్షులుగా బ్రతకలేకపోతున్నారు. అయితే దేవాతి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటంటే, నేను మీ దేవుడును, మీరు నాకు సాక్షులని. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తుడైన మోషే గురించి దేవుడు గొప్ప సాక్ష్యం పలికాడు. భక్తుడైనటువంటి మోషేను గురించి బైబిల్లో దేవాతి దేవుడు పలుకుతున్న గొప్ప సాక్ష్యం ఏమిటో తెలుసా? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అంతేకాదు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే సాక్ష్యమును పొందాడు. ఆదిమ ఇశ్రాయేలు జనాంగానికి మొదటి నాయకుడుగా వారి వేదనల నుండి, వారి బాధల నుండి విడిపించినటువంటి గొప్ప నాయకుడు సాత్వికుడు అని పేరు పొందాడు. అది వారు వీరు ఇచ్చిన సాక్ష్యం కాదండి, దేవాతి దేవుడు ఇచ్చిన సాక్ష్యం అది. మనం చాలా మంచోళమని ఈరోజు పొగుడుతారు, రేపటి దినము వారే మనల్ని తప్పుగా మాట్లాడతారు. ఆ మాటలను బట్టి ఎంతగానో కృంగిపోతాం. ఎందుకంటే మనలను పొగిడేవారే, మనను ప్రేమించేవారే తిరిగి మనలను గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మన హృదయం చాలా నొచ్చుకుంటుంది. దేవాతి దేవుడు భక్తుడైన మోషే గురించి అంటున్నాడు, అతడు భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడని. ఈరోజు దేవుడు నీ గురించి ఏమంటున్నాడు? మనుషులు నీ గురించి ఏమంటున్నారు? ఆలోచించుము. దేవుని ద్వారా మోషే భక్తుడు సాక్ష్యం పొందాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని. అయితే మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాము? అసలు మనం దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నామా? ఒకసారి మనలను మనం పరిశీలించుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.